ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశాల్లో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి మాఘ బహుళ నవమి, ఉదయం 9:36 వరకు. నక్షత్రం అనురాధ, ఉదయం 10:51 వరకు. తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభం. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి కుజ మకర రాశిలోను, బుధ శుక్ర రాహువులు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మేషరాశి ఉద్యోగస్తులకి హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలుంటాయి. కాబట్టి తగు జాగ్రత్తలు పాటించాలి. ఇతరుల అభిప్రాయాలకు కూడా మీరు విలువ ఇవ్వాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ మీకు అసంతృప్తి అనేది కనపడుతూ ఉంటుంది. ఇతరులతోటి మీరు పోటీపడి చేసే పనులు ఏవైతే ఉన్నాయో అందులో కూడా మీకు ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలుంటాయి కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యానికి సంబంధించి కూడా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలు, వీరికి మాత్రం వీరు చేసే ప్రతి పనిలోనూ కూడా ఇబ్బందికి గురి కావటం అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆశించిన దానికంటే కూడా చాలా తక్కువ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులు మాత్రం అధిక శ్రమకి గురి కావడంతో పాటు ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు కూడా కనపడుతుంటాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు గణపతి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. దీంతో పాటు మీ జీవిత భాగస్వామి గురించి, వారి యొక్క ఆరోగ్యము, అలాగే వారు పెడుతున్న నూతన పెట్టుబడులు, వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఆరోగ్యానికి సంబంధించి తగిన విధంగా జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరము. నూతన వస్తువాహన ప్రయత్నాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేయడానికి ఎక్కువగా మీరు శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కొత్త విషయాలు తెలుసుకునేందుకు అధిక ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అధికారులతోటి ఘర్షణ అనేది అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త వహించాలి. మీ ఆంతరంగిక విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి గోప్యత పాటించడానికి ప్రయత్నించాలి. వృషభ రాశికి చెందిన స్త్రీలు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పుల గురించి కూడా మీరు ప్రయత్నం చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు కనపడుతుంటాయి. అలాగే వ్యాపారస్తులకి మాత్రం అధిక ధన నష్టం లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి అధిక జాగ్రత్తను వహించాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. పోటీతత్వ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులు అధిక శ్రమకి గురి కావడంతో పాటు ఆశించిన విధంగా ఫలితాలు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండటం, ఖర్చులు ఎక్కువగా ఉండటం వలన మానసికంగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. నూతన వ్యవహారాల గురించి ఆలోచన చేస్తున్న వారికి శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఉద్యోగస్తులకి మార్పులు చేర్పులు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ఉన్నతాధికారులతోటి ఘర్షణ లాంటిది ఉండే అవకాశం ఉంటుంది కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలపైన ప్రత్యేక శ్రద్ధ కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి.
మిథున రాశికి చెందిన స్త్రీలకి మాత్రం నూతన పెట్టుబడుల వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వ్యక్తుల పరిచయం వలన ఆర్థికంగా ధన నష్టం లాంటిది కలిగే అవకాశాలుంటాయి. నమ్మిన వారి వలన ధన నష్టం లాంటిది కలగటము, అవమానాలు, నిందలు ఉండటం ఇలాంటివి ఉంటాయి కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. మిథున రాశి వారు ఈరోజు రాఘవేంద్ర స్వామివారిని దర్శించుకోవటం, అలాగే స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం మీకు మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మాత్రం అనేక విషయాల్లో జాప్యం అనేది కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు మాత్రం అధిక శ్రమకి గురవుతూ ఉంటారు. అనుకున్న విధంగా పనులన్నీ సకాలంలో పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి కూడా గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు కనుక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే అందులో మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇక ముఖ్యంగా స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానము, వారి అభివృద్ధి వీటిపైన మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావడంతో పాటు అనారోగ్య సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. మీ యొక్క సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వారి యొక్క వైవాహిక జీవితం వీటి గురించి మీరు ప్రత్యేకించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. కర్కాటక రాశి వారు ఈరోజు సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతున్నాయి. స్థిరాస్తి విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న అపోహలు తొలగిపోయే అవకాశం కూడా మీకు గోచరిస్తూ ఉంటుంది. నూతన వస్తు వాహనాల గురించి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తూ ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయం వలన ఆనందం కలిగే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. స్థిరాస్తి విషయాలతో పాటుగా మీకు అనేక విషయాలలో ఆశించినట్టుగా ఫలితాలు ఉండటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక సింహరాశికి చెందిన స్త్రీలు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో మీరు తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. నూతన వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న అనేక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించేందుకు అవకాశం అనేది కూడా మీకు గోచరిస్తూ ఉంటుంది. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు గణపతి యొక్క ద్వాదశ నామ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా మిశ్రమ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. అయితే వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంది. ప్రయాణాలు లాంటివి ఉండేందుకు అవకాశం గోచరిస్తోంది. ఖర్చులను కూడా మీరు అధిగమించడానికి ప్రయత్నించాలి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఏ పని తలబెట్టినా అది అధిక శ్రమతోటి కూడిందై ఉండటం వలన మీరు ఎక్కువగా శ్రమకి గురి కావడంతో పాటు శారీరక పరమైన ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక కన్యారాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఓర్పు, నేర్పు, సహనం అనేది వీరు ఈరోజు చూపించాల్సిన పరిస్థితులు వీరికి కనపడుతూ ఉంటాయి. దీంతో పాటుగా కుటుంబ సభ్యులతోటి అనేక విషయాలలో మీరు రాజీ పడేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు గుర్తింపు రావటం కోసం మీరు అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి ఆరాధన చేయటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమిస్తారు. మీరు చెప్పే ప్రతి విషయాన్ని మీ కుటుంబ సభ్యులు అంగీకరించటం, అలాగే మీరు బంధుమిత్రుల్ని కలవటము, వారితోటి ఆనందంగా సమయం గడిపే పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి.
ఉద్యోగస్తులకి శ్రమ తగ్గే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఎటువంటి ప్రతిబంధకాలు ఉన్నా కూడా వాటిని మీరు అధిగమిస్తూ ముందుకు సాగేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీ మనసులో ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో మీ యొక్క కుటుంబ సభ్యులు వాటికి తగిన విధంగా నడుచుకోవటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా రాబడి తక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి, ఉద్యోగస్తులకి ప్రత్యేకించి చాలా పెద్ద మార్పులు అనేవి ఏవి కూడా గోచరించడం లేదు. తులారాశికి చెందిన వారు ఈరోజు గణపతి యొక్క పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి అధిక శ్రమకి గురి కావడంతో పాటు మానసికంగా ప్రశాంతతను కోల్పోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీ కుటుంబ సభ్యుల ఒక నిరాదరణ మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. మీ సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా చింతించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా, ఎటువంటి కష్టం ఉన్నా దాన్ని మీరు అధిగమించే ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి ప్రత్యేకించి ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి అనేక విషయాలలో మార్పులు చేర్పులు అనేవి కనపడుతున్నా ఇవి ఈరోజు వీరికి ప్రత్యేకించి ఎటువంటి ఇబ్బందిని కలిగించే అవకాశం అయితే గోచరించడం లేదు. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని యొక్క కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం కుటుంబ సభ్యుల యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటిపైన మీరు ప్రత్యేకంగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో ఈరోజు ఎటువంటి ఒత్తిడి అనేది గోచరించడం లేదు. అనుకున్న విధంగా పనులన్నీ సకాలంలో పూర్తి చేయడానికి మీ ప్రయత్నం అనేది మీరు కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఉద్యోగస్తులకి స్థానచలనము, బదిలీలు, హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు కనపడుతున్నాయి కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి ప్రత్యేకించి పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించడం లేదు. ధనురాశికి చెందిన స్త్రీలకి, ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంది. దీంతో పాటు హఠాత్తుగా ఉద్యోగాల విషయంలో మీకు మానసికంగా ఇబ్బందికి గురయ్యే పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటాయి. ఇక ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావడంతో పాటు కుటుంబ సభ్యుల మధ్యన కలుగుతున్న కలహాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మీరు ఆలోచించి చింతించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ధనురాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించి హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోవటం లేదా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో కూడా ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆశించిన దానికంటే కూడా తక్కువ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా ఎటువంటి అభివృద్ధి అనేది గోచరించడం లేదు. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా ఆరోగ్యపరంగాను, ఆర్థికపరమైన విషయాలలోనూ ఒత్తిడికి గురి కావటం అనేది కనపడుతూ ఉంటుంది. మీ సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు శ్రీ గణేశుని యొక్క భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5.
కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి విషయాలలో మీకు సానుకూలత అనేది కనపడుతుంది. పొదుపు పాటించేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా వాటిని అధిగమిస్తూ ఉంటారు. ఇక సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, మీ సంతానానికి గనక మీరు వివాహం చేయాలని ఆశిస్తుంటే అందులో మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇక మొత్తం మీద కుంభరాశి వారికి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు వృత్తిపరంగా సానుకూలమైన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఆర్థికంగా కూడా అనుకూలత అనేది గోచరిస్తోంది. మీ గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుంభరాశికి చెందిన వారు ఈరోజు గణేశుని షోడశ నామావళి చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటున్నాయి. దీంతో పాటు ప్రయాణాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. దాన ధర్మాలు చేసేందుకు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి ప్రత్యేకించి ఈరోజు ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. అయితే నూతన పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. పొదుపు పాటించడంతో పాటుగా అనేక విషయాలు ఏవైతే మీరు ఆలోచించాల్సినవి ఉంటాయో వాటి గురించి మీరు పునరాలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యులతోటి ప్రతి విషయంలోనూ చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. మీనరాశికి చెందిన వారు ఈరోజు సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా గణపతి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.